ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యోగా ద్వారా భారతదేశ కీర్తిని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో రెవెన్యూ గార్డెన్లో ఆయుష్ మరియు ఎన్వైకే ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారితో కలిసి పాల్గొన్నారు. ముఖ్యంగా యోగా గురు తిరుపతి రెడ్డి గారికి వారి బృందాలకి, ఇక్కడికి వచ్చిన అందరూ వైద్య సిబ్బందులకి, ఆయుష్ సిబ్బందులకి, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి అందరికీ, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకి అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో అయితే మీ అందరికీ తెలుసు, మనం ఇప్పుడు జీవితం ఏవైతే ఉన్నాయో చాలా కాంపిటీషన్ లో ఉన్న జీవితం. విద్యార్థులు కావచ్చు, విద్యార్థిని కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం చాలా కాంపిటేటివ్ లైఫ్ లో ఇప్పుడు ఉన్నాము. ఈ కాంపిటేటివ్ లైఫ్ లో మనకి దినంలో ప్రతిరోజు ఏమైనా కొంత చిన్న టెన్షన్ కావచ్చు, పెద్ద టెన్షన్ కావచ్చు, అపోహాలు కావచ్చు, ఇలాంటి చాలా రకాలు ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవి కూడా చాలా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు మధ్యలో చూసారు, చిన్న వయస్సులో ఉన్నా కూడా ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ రాబోతున్నాయి. అయితే వాటికి మనం ఒకటి ఏం చెప్తున్నారంటే మన లైఫ్ స్టైల్ చక్కగా మెయింటైన్ చేయాలి. లైఫ్ స్టైల్ చక్కగా మెయింటైన్ చేయాలి అంటే ప్రతిరోజు మనం పొద్దున కానీ, సాయంత్రం కానీ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ ఖచ్చితంగా చేయాల్సిందే. సో అయితే ఇప్పుడు యోగా మీకు తెలుసు, మన యోగా గురు పతంజలి గారు. సో వారు అంటే మన భారతదేశంలో, భారత చరిత్రలో ఎన్నో సంవత్సరం నుంచి యోగా ఏవైతే కల్చర్ ఉందో మన భారత సంస్కృతిలో ఆల్రెడీ ఉంది. మధ్యలో మనం కొంత వదిలేసాము, కానీ ఇప్పుడు మళ్ళీ అంటే సుమారుగా 5-6 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడు యోగా మనం ప్రతిరోజు ఇలానే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కార్యక్రమం జరుపుకుంటూ ప్రతిరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మన అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాట్లు చేసుకొని యోగా ఇది బాగా అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మానసిక ఒత్తిళ్లకు మందులేనటువంటి సమయంలో అనేక ప్రపంచ దేశాలు ఒక ఆందోళనలో ఉండే ఆ సమయంలో 2014లో 14-15వ సంవత్సరంలో ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఇచ్చి ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి యోగా ద్వారానే సాధ్యమవుతుందని ప్రపంచ దేశాలన్నింటినీ ఐక్యరాజ్య సమితి వేదికగా చేసుకొని నరేంద్ర మోడీ గారు ఇచ్చేటటువంటి ఆ యొక్క సందేశం వల్ల మన దేశంలో పుట్టినటువంటి యోగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అనుకరిస్తూ సైంటిఫిక్ గా ఇచ్చినటువంటి ఒక డాటా, గతంలో వాడినటువంటి మందులు ఈరోజు దాదాపు 42% మందుల వాడకం తక్కువైందని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి నివేదిక. ఇది కేవలం ఒక యోగా కారణంగానే. ఇదొక గొప్ప ఆయుధం. మనిషి జీవితంలో ఉదయం లేచిన నుండి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా, మానసిక ఆందోళన పడుతున్నటువంటి వయసు ఏదైనా సరే దానికి ఏకైక పరిష్కార మార్గం యోగా మాత్రమే. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క యోగాకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఎటువంటి